హై ఎవరీవన్, మన పాఠశాల మన 9th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్లో ఉన్న థర్డ్ చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్ అనే లెసన్లో మనం థర్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. అప్లికేషన్ టు డైలీ లైఫ్ అండ్ కాన్సెంట్ యూ టు బయోడైవర్సిటీ. ఓకే, ఇప్పుడు మనం డైలీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇప్పుడు మనకి క్వశ్చన్కి ఆన్సర్స్ చేయాలన్నమాట. అయితే ఇఫ్ ఏ కార్ ఈస్ ట్రావెలింగ్ వెస్ట్వర్డ్స్ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్స్ ఆఫ్ 20 meters per second అండ్ వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఒక కారు కాన్స్టెంట్ స్పీడ్తో ఒక సెకండ్కి 20 మీటర్లు ట్రావెల్ చేస్తుందంట. అయితే వాటి యొక్క రిజల్టెంట్ ఫోర్స్ ఏంటో, ఆ కార్ మీద యాక్ట్ చేసే రిజల్టెంట్ ఫోర్స్ ఏంటో మనం చూడమంటున్నాడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ కాన్స్టెంట్ స్పీడ్తో యాక్ట్ అవుతుంది. కాన్స్టెంట్ స్పీడ్ అంటే వెలాసిటీ కదా, నథింగ్ బట్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉంది, అవునా. అయితే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే యాక్సిలరేషన్ కదా. వెలాసిటీ కాన్స్టెంట్ ఉన్నప్పుడు యాక్సిలరేషన్ ఎలా ఉంటుంది, జీరోగా ఉంటుంది, అవునా. సో కార్ మూవ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్, ఇట్ యాక్సిలరేషన్ ఆఫ్ ఏ కార్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. అయితే వాట్ అబౌట్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఎఫ్ అంటే ఏంటి, ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. ఎఫ్ అంటే కాన్స్టెంట్ వెలాసిటీ, యాక్సిలరేషన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీగా తీసుకుంటే కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు రిజల్టెంట్ యాక్సిలరేషన్ అనేది 0 అవుతుంది. ఓకే, రిజల్టెంట్ యాక్సిలరేషన్ 0 అయినప్పుడు ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ కార్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఓకే, సో ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అయినప్పుడు యాక్సిలరేషన్ 0 అయినప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ కార్ ఈజ్ 0. ఓకే, నెక్స్ట్ ఏ మ్యాన్ ఆఫ్ ఏ మాస్ 30 kg uses a rope to climb which bars only 450 newtons. అయితే ఒక మనిషి యొక్క మాస్ ఎంత, 30 kg అనమాట. అయితే ఒక రోప్ని క్లైమ్ చేస్తున్నప్పుడు, ఎక్కుతున్నప్పుడు వాటి యొక్క రోప్ యొక్క బరువు ఎంత ఉందంటే, వాటి మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తుందంటే 450 newtons చేస్తున్నారు. అయితే వాట్ ఈజ్ ద మ్యాక్సిమం యాక్సిలరేషన్ విత్ విచ్ హీ కెన్ క్లైమ్ సేఫ్టీ. అయితే సేఫ్గా ఆ రోప్ని ఎక్కాలంటే, క్లైమ్ చేయాలంటే తను 450 newtons ఉపయోగిస్తున్నాడు కదా. అయితే వాట్ ఈజ్ ద మ్యాక్సిమం యాక్సిలరేషన్ విచ్ కెన్ క్లైమ్ సేఫ్టీ. సేఫ్టీగా రోప్ని క్లైమ్ చేయాలంటే ఎంత యాక్సిలరేషన్ ఉపయోగించాలి, తను సేఫ్టీగా ఆ రోప్ ఎక్కడానికి ఎంత యాక్సిలరేషన్, మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఉపయోగించాలి అనేది కనుక్కుంటున్నారు. అయితే మనకి కనుక్కుంది మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఎంతో మనం కనుక్కోవాలి. అయితే మ్యాన్ యొక్క వెయిట్ ఎంత. సో మాస్ ఆఫ్ ఏ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు 30 kg. తను అప్లై చేసిన ఫోర్స్ ఎంత, రోప్ మీద అప్లై చేసిన టెన్షన్ ఎంత, 450 newtons అన్నమాట. అయితే ఒక రోప్ని ఎక్కుతున్నాడు అనమాట మనిషి. ఎక్కడానికి తను అప్లై చేసిన టెన్షన్ 450 newtons. అయితే మనిషి యొక్క మాస్ ఎంత, 30 kg. అయితే ఎంత యాక్సిలరేషన్ పడుతుంది మొత్తం వెళ్ళడానికి అనేది మ్యాక్సిమం యాక్సిలరేషన్ మనం ఇప్పుడు కనుక్కోవాలి. అయితే మనకు తెలిసిన ఫోర్స్ ఫార్ములా ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. యాక్సిలరేషన్ కాబట్టి ఏ పక్క తీసుకొస్తే ఎఫ్ బై ఎం అవుతుంది. ఫోర్స్ వచ్చి 450 newtons, మాస్ ఎంత 30 kg. అయితే 15 newtons ఎంత, 15 న్యూటన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఫోర్స్ కదా. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అంటే మాస్, యాక్సిలరేషన్కి మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్గా రాసుకోవచ్చు. న్యూటన్ని కింద కేజీ ఉంది, కేజీ న్యూమరేటర్ క్యాన్సిల్ అయిపోయి 15 meters per second square. మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది దేనికి యూనిట్స్, యాక్సిలరేషనేగా, అదే కదా మనం కనుక్కోమంది. సో మ్యాక్సిమం యాక్సిలరేషన్ అంతా 15 meters per second square ఉపయోగిస్తే కానీ అతడు సేఫ్గా ఆ రోప్ని క్లైమ్ చేయలేడు. ఓకే, సో యాక్సిలరేషన్ విత్ విచ్ ద మ్యాన్ కెన్ క్లైమ్ సేఫ్టీ అంతా 50 meters per second square. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఏ వెహికల్ హ్యాజ్ ఏ మాస్ ఆఫ్ 1500 kg. ఒక వెహికల్ యొక్క మాస్ 1500 kg అయితే వాట్ మస్ట్ బీ ద ఫోర్స్ బిట్వీన్ ద వెహికల్ అండ్ ద రోడ్ ఇన్ ద వెహికల్ is to be stopped with a negative acceleration of
1.7 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. అయితే ఒక వెహికల్ బలానా మాస్తో ట్రావెల్ అవుతుంది. అయితే సడన్గా స్టాప్ అయింది అనమాట. వెహికల్ సడన్గా స్టాప్ అయినప్పుడు ఆ వెహికల్కి మధ్య రోడ్డుకి మధ్య ఉండే యాక్సిలరేషన్ ఎంత అంట? రోడ్డు ఇప్పుడు సపోజ్ వెహికల్ ఇట్లా వెళ్ళింది అనుకోండి. ఎంత వెహికల్? ఒక 1500 kg వెయిట్ ఉన్న వెహికల్ వెళ్ళింది అనుకోండి. అయితే సడన్గా స్టాప్ అయింది. స్టాప్ అయినప్పుడు దాని యాక్సిలరేషన్ 0 అయినప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో దాని మీద యాక్సిలరేషన్ యాక్ట్ అవుతుంది కదా. సో అదేంత ఆపోజిట్ డైరెక్షన్లో రోడ్ వెహికల్ మీద యాక్ట్ చేసే యాక్సిలరేషన్ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట. 1.7 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అయితే ఎంత ఫోర్స్ యాక్ట్ అయింది ఈ సిచ్యువేషన్లో అనేదాన్ని మనం, అంటే రోడ్డుకి ఆ వెహికల్కి మధ్య ఎంత ఫోర్స్ యాక్ట్ అయ్యింది అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఓకే. అయితే ఫోర్స్ అప్లైడ్, మనకి ఫోర్స్ ఎంత? F = ma అని. మాస్ ఆఫ్ ద వెహికల్ 1500 kg. అయితే నెగిటివ్ యాక్సిలరేషన్ ఎంత? నెగిటివ్ కాబట్టి మైనస్ సైన్ వస్తుంది. 1.7 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. అయితే ఫోర్స్ బిట్వీన్ ద వెహికల్ అండ్ రోడ్ అనేది మనం కనుక్కోవాలి కాబట్టి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు F = ma. m అంటే మాస్ ఆఫ్ ఏ వెహికల్ 1500 ప్లస్ యాక్సిలరేషన్ ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ ఉందని చెప్పారు కాబట్టి -1.7. ఓకే, మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్కి న్యూటన్ ఇచ్చాడు ఏంటి ఇక్కడ చూద్దాం. ఓకే, క్యాల్కులేట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, F = ma. మాస్ ఆఫ్ ద వెహికల్ 1500 kg, యాక్సిలరేషన్ -1.7 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, కేజీ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ మొత్తం ఏమవుతుంది? యూనిట్స్ న్యూటనే కదా, న్యూటన్ అనమాట దాని యూనిట్ రెండు కలిపి. ఓకే, రెండింటిని ప్రొడక్ట్ చేసినట్లయితే వచ్చే రిజల్టెంట్ -2550 న్యూటన్స్. ఓకే, రెండు ప్రొడక్ట్ కాబట్టి న్యూటన్స్. ఇదనమాట ఆ రోడ్డుకి వెహికల్కి మధ్య యాక్ట్ అయ్యే ఫోర్స్ ఎంత ఇది. కాకపోతే నెగిటివ్ సైడ్ ఎందుకు వచ్చింది అబ్బా? ఈ నెగిటివ్ సైడ్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఆపోజిట్. మనకి రోడ్ ఇట్ ఉంది కదా, ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ అయింది. అక్కడ యాక్సిలరేషన్ జనరేట్ అయ్యేది నెగిటివ్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి నెగిటివ్ సైన్ వచ్చింది. అలానే ఫోర్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి నెగిటివ్ సైన్ వచ్చింది అనమాట. సో నెగిటివ్ సైన్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ ఇన్ ఆపోజిట్. ద రిజల్టెంట్ ఫోర్స్ ఇస్ 2550 న్యూటన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ అదేగా రిజల్టెంట్ ఫోర్స్ అయితే 2550 న్యూటన్స్. నెక్స్ట్ ఏమో ఏ ట్రక్ ఈజ్ మూవింగ్ అండర్ ఏ హోపర్ విత్ ద కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 20 మీటర్స్ పర్ సెకండ్. అయితే ఈ శాండ్ ఫాల్స్ ఆన్ ద ట్రక్ ఎట్ ద రేట్ 20 kg per second. వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ట్రక్ డ్యూ టు ఫాలింగ్ ఆఫ్ ద శాండ్. ఒక ట్రక్కు కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. దాని యొక్క స్పీడ్ అంతా ఒక సెకండ్కి 20 మీటర్స్ ట్రావెల్ అవుతుంది. అది శాండ్తో ట్రావెల్ అవుతుంది. అయితే శాండ్ ఏంటి, దాంట్లో ఉండే ఇసుక కింద పడుతూ ఉంటుంది కదా ట్రావెల్ అయ్యేటప్పుడు, అదన్న సెకండ్కి 20 kg కింద జారిపోతుంది అనమాట. అయితే వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ట్రక్ డ్యూ టు ఫాలింగ్ ఆఫ్ ద శాండ్. ఆ శాండ్ పడిపోవడానికి కారణం ఏంటి? ఆ ట్రక్ మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవ్వడం వల్ల ఆ శాండ్ అనేది కిందకి జారిపోతుంది అనేదాన్ని మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఓకే, అయితే v ఈజ్ ద కాన్స్టెంట్ స్పీడ్ అంతా కాన్స్టెంట్ స్పీడ్తో 20 మీటర్స్ పర్ సెకండ్తో ట్రావెల్ అవుతుందని చెప్పారు కదా. అయితే టైం ఎంత? 1 సెకండ్. ఓకే, సో 1 సెకండ్కి అంటే 1 సెకండ్ అనేది టైం. ఇక్కడ 1 సెకండ్కి 20 మీటర్స్ ట్రావెల్ అవుతుంది. ఓకే, వెలాసిటీ 20 మీటర్స్ వచ్చి పర్ సెకండ్ అయితే అక్కడ టైం ఎంత ఉంది? 1 సెకండ్ ఉంది అనమాట. యాక్సిలరేషన్ ఆఫ్ ఏ ట్రక్ ఎంత మనం కనుక్కోవాలి. అయితే మనకి యాక్సిలరేషన్ ఎంతో కనుక్కోవాలి, ఎందుకంటే ఇక్కడ మనకి ఫోర్స్ కనుక్కోమన్నాడు. ఫోర్స్ కనుక్కోవాలంటే F = ma. ఓకే, మాస్ అండ్ యాక్సిలరేషన్ ప్రొడక్ట్ కనుక్కోవాలి. మాస్ ఎంతో మనకు తెలుసు 20 kg అని, అలానే యాక్సిలరేషన్ ఎంతో మనం కనుక్కోవాలి. సో యాక్సిలరేషన్ వచ్చేసి v = u + at.
కాన్స్టెంట్ మోషన్లో మనకు వచ్చే ఫార్ములాస్ అనమాట. v = u + at. ఇనీషియల్ వెలాసిటీ ఎంత, ఇంత. ఫైనల్ వెలాసిటీ ఇంత. కానీ ఇనీషియల్గా కాన్స్టెంట్గా మూవ్ అవుతుంటే ఇనీషియల్ వెలాసిటీ రెస్ట్ నుంచే కదా స్టార్ట్ అయింది కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ u = 0 అయ్యింది. ఓకే, ఈ వాల్యూస్ కనుక మనకి ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే ఒక ట్రక్కు స్టార్ట్ అవుతూ వెళ్తూ ఉంది కదా. సో ఇనీషియల్ వెలాసిటీ 0, కొంత వెలాసిటీ దగ్గర ఎంత ఉందమ్మా, వెలాసిటీ 20 m/s. అయితే టైం ఎంత, 1 సెకండ్ కాబట్టి టైం = 1 సెకండ్ అవుతుంది. అయితే మనకు కనుక్కోమని ఏంటి, ఫోర్స్ కనుక్కోమన్నాడు. ఫోర్స్ అంటే ma కాబట్టి మనకి యాక్సలరేషన్ ఇప్పుడు కనుక్కోవాలి. కాన్స్టెంట్ మోషన్లో ట్రావెల్ అవుతుంది కాబట్టి కాన్స్టెంట్ మోషన్లో ఈక్వేషన్ ఏంటి, ఏతో వెలాసిటీతో v అండ్ v కలిసిన ఫార్ములా ఏంటి, v = u + at కదా. ఇనీషియల్ వెలాసిటీ 0, ఏ అంటే టైం అంటే 1 సెకండ్. ఇక్కడ వెలాసిటీ ఎంత, 20 కదా. టైం వెలాసిటీ 20 మీటర్స్ అయితే టైం అని 1, ఓకే, 1 సెకండ్ అవుతుంది. సో 20 యాక్సలరేషన్ ఎంత వచ్చింది ఇప్పుడు, 20 m/s² అయింది. ఓకే, a = 20 m/s² అయితే మనకి ఇప్పుడు ఫోర్స్ ఫార్ములాలు అప్లై ప్రొడక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోర్స్ ఎంత, F = ma. మాస్ ఎంత ఇచ్చాడు, ఓకే 20 kg ఇచ్చాడు, అవునా. మాస్ 20 kg ఇచ్చాడు. F = 20 kg మాస్ ప్లస్ యాక్సలరేషన్ ఎంత వచ్చింది, 20 m/s², అవునా. kg m/s² దేనికి, న్యూటన్స్ అన్నమాట. 20 ఇప్పుడు వచ్చి ప్రొడక్ట్ ఎంత అవుతుంది, 400 న్యూటన్స్. సో 400 న్యూటన్స్ యొక్క ఫోర్స్ ఆ ట్యాంకర్ మీద, ఆ ట్రక్ మీద యాక్ట్ అయింది కాబట్టి ఇసుక అనేది సెకండ్కి 20 kgs కింద జారిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో రిజల్టెంట్ ఫోర్సింగ్ ఆన్ ద ట్రక్ డ్యూ టు ద ఫాలింగ్ ఆఫ్ శాండ్ ఎంత, 400 న్యూటన్స్. అదే కదా మనం ఇక్కడ చెప్పింది. ఓకే, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ట్రక్ ఈజ్ 400 న్యూటన్స్. నెక్స్ట్, 2 ice skaters ఇనీషియల్లీ అట్ రెస్ట్. 2 ఐస్ స్కేటర్స్ ఇనీషియల్గా రెస్ట్ అవుతుందన్నమాట. పుష్ ఆఫ్ ఈచ్ అదర్, రెండింటిని కనుక పుష్ చేసినట్లయితే 1 skater whose mass is 60 kg has a velocity of 2 m/s. And what is the velocity of another skater whose mass 40 kg? 2 ఐస్ స్కేటర్లు ఇనీషియల్గా రెస్ట్ పొజిషన్ ఉన్నాయి. రెండింటిని ఒకేసారి పుష్ చేస్తే ఒక స్కేటర్ యొక్క మాస్ 60 kgs ఉండి దాని యొక్క వెలాసిటీ ఒక సెకండ్కి 2 meters ట్రావెల్ అయింది. అయితే ఇంకో యొక్క మాస్ ఎంత, 40 kgs ఉందన్నమాట ఇంకో స్కేటర్. అయితే అది ఎంత వెలాసిటీతో ట్రావెల్ అయిందో మనం కనుక్కోవాలి. అయితే ఫ్రమ్ ద కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం, మనకి ఇక్కడ ఎలా ఉంది, 2 skaters అంటే ఇక్కడ 2 bodies కదా. 2 bodies ఒకేసారి రెస్ట్ పొజిషన్లో ఉన్నాయి, u = 0. అయితే m1 m2 అయితే రెండింటిని ఒకేసారి పుష్ చేశారు. అయితే వెళ్ళినాయి, రెండు ఒకేసారి ట్రావెల్ అవుతూ ఉన్నాయి. సో కొలైడ్ అయి వెళ్ళినప్పుడు అదేమవుతుందంటే ఒక స్కేటర్ యొక్క మాస్ ఎంత, 60 అయితే రెండో స్కేటర్ యొక్క మాస్ ఎంత, 40 kgs అనమాట. అయితే దీని యొక్క వెలాసిటీ 2 meters/s అయితే దీని యొక్క వెలాసిటీ అనేది ఎంత మనం ఇప్పుడు కనుక్కోవాలి. లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటంలో m1 u1 ప్లస్ m2 u2 = m1 v1 ప్లస్ m2 v2 కదా. అయితే ఇనీషియల్గా అవి రెస్ట్ పొజిషన్ ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్లో యూతో ప్రొడక్ట్ చేస్తే అది 0 అవుతుంది. నెక్స్ట్ ఏంటి, m1 v1 ప్లస్ m2 v2నే ఉంటుంది. సో m2 v2 ప్లస్ m1 v1 = 0నే కదా, అవునా. ఇప్పుడు దీంట్లో మాస్ వెలాసిటీతో చేయాలన్నమాట. ఫస్ట్ దాని యొక్క మాస్ ఎంత, నేను అటు ఇటుగా రాశాను. m1 v1 ప్లస్ m2 v2 = 0 అయినప్పుడు ఫస్ట్ యొక్క మాస్ 60 kg అండ్ వెలాసిటీ ఎంత, 2 meters/s. నెక్స్ట్ రెండో దాని యొక్క మాస్ 40 kg అయితే వెలాసిటీ ఎంత మనకు తెలియదు, v2. ఓకే, అయితే దీన్ని ఇటు పక్కకు తీసుకెళ్దాం. 60 + 60 × 2 ఎంత, 120 kg.
మీటర్స్ పర్ సెకండ్. ఓకే, ప్లస్ 40 v2 kg ఈక్వల్ టు 0. ఇది ఇటు ఈక్వల్ టు అవతల అనుకోండి, ఏమవుతుంది? 40 v2 kg ఈక్వల్ టు -120 kg మీటర్స్ పర్ సెకండ్. ఓకే, ఈ 4 12లో 3 టైమ్స్ పోతుంది, అవునా? -3 kg మీటర్స్ పర్ సెకండ్ అనేది యూనిట్స్ అయితే v2 ఈక్వల్ ఇంటూ kg. kg యూనిట్ క్యాన్సిల్ అయిపోయి v2 ఈక్వల్ టు -3 మీటర్స్ పర్ సెకండ్. అంటే రెండు ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ ఎంత? ఈ బాడీ, ఫస్ట్ బాడీ m1 v1 అనే బాడీ ఈ డైరెక్షన్లో ట్రావెల్ అయినప్పుడు స్కేట్ తీసినప్పుడు రెండో స్కేట్ అనేది రెండు ఒకేసారి పుష్ చేశారు కదా, రెండింటిని ఒకేసారి ఇటు నుంచి పుష్ చేశారు, ఇటు నుంచి పుష్ చేశారు. అప్పుడు m2 v2 అనే ఆబ్జెక్ట్ ఈ డైరెక్షన్లో ట్రావెల్ అయింది. అయితే దీని యొక్క వెలాసిటీ 2 మీటర్స్ పర్ సెకండ్ ఉంటే దీని యొక్క వెలాసిటీ ఎంత? 3 మీటర్స్ పర్ సెకండ్ ఉంది. ఈ నెగిటివ్ సైన్ ఎందుకు వచ్చింది? ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అయింది కాబట్టి నెగిటివ్ డైరెక్షన్ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ స్కేటర్ ఇటువైపుగా ట్రావెల్ అయ్యే స్కేటర్ యొక్క వెలాసిటీ ఎంత? నెగిటివ్ డైరెక్షన్ ఉంది కాబట్టి -3 మీటర్స్ పర్ సెకండ్ అయిందనమాట. ఓకే, సో వెలాసిటీ ఆఫ్ ద సెకండ్ స్కేటర్ ఈజ్ 3 మీటర్స్ పర్ సెకండ్. నెగిటివ్ డైరెక్షన్ ఉంది కాబట్టి నెగిటివ్ సైన్. సో వెలాసిటీ ఆఫ్ సెకండ్ స్కేట్ అంతా 3 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. ఓకే, క్లారిటీ వచ్చింది కదా? సో m1 v1 ఆబ్జెక్టు, సో ఇక్కడ m1 అనే స్కేట్ బోర్డు, ఇక్కడ m2 అనే స్కేట్ బోర్డు ఉంది. రెండింటిని ఒకేసారి పుష్ చేశారు, ఈ డైరెక్షన్లో ఇటు ఈ డైరెక్షన్లో. ఇది ఈ డైరెక్షన్లో ట్రావెల్ అయినప్పుడు దీని వెలాసిటీతో ట్రావెల్ అయింది, ఇది ఈ డైరెక్షన్ అప్పుడు v2 అనే వెలాసిటీతో ట్రావెల్ అయింది. ఇనీషియల్గా 0గా ఉన్నాయి కాబట్టి u1 అండ్ u2 మనకి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఇనీషియల్గా ఆ ఫార్ములా 0 వచ్చింది సైడ్, కాబట్టి ఇది ఈక్వల్ టు 0 తీసుకుని ఈ టర్మ్ మొత్తాన్ని. ఈ టర్మ్లో m1 v1 తెలుసు, నెక్స్ట్ v2 తెలియదు కాబట్టి ఈ ఫార్ములాస్ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి v2 వాల్యూ మనం తెలుసుకున్నాం. సో ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అయింది కాబట్టి v2కి నెగిటివ్ సైన్ వచ్చింది. సో సెకండ్ స్కేట్ యొక్క ట్రావెలింగ్ వెలాసిటీ ఎంత? 3 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏ బాల్ ఆఫ్ మాస్ m మూవ్స్ పర్పెండిక్యులర్లీ టు ఏ వాల్ విత్ ఏ స్పీడ్ v. ఒక బాల్ యొక్క మాస్ m అయితే అది వాల్కి పర్పెండిక్యులర్గా మూవ్ అవుతుంది అనమాట. టు ఏ వాల్ విత్ వెలాసిటీ, దాని యొక్క స్పీడ్ అంతా vతో మూవ్ అవుతుంది. అయితే స్ట్రైక్స్ ఇట్, గోడకి తగిలింది, ఇట్లా మూవ్ అయ్యి గోడకి తగిలింది. అండ్ rebounds with the same speed with the opposite direction. Every action under equal to opposite direction కదా, సో సేమ్ మ్యాగ్నిట్యూడ్తో మళ్ళీ వెనక్కి బౌన్స్ అయింది ఆపోజిట్ డైరెక్షన్లో. ఓకే, అయితే వాట్ ఈస్ ద డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద యావరేజ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాల్ డ్యూ టు ద బాల్. అయితే బాల్ గోడ మీద యాక్ట్ అవ్వటం వల్ల అది ఎంత యావరేజ్ ఫోర్స్ బాల్ మీద యాక్ట్ చేసింది అనేది మనం కనిపెట్టాలి. అయితే సో ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. ఇప్పుడు బాల్ యొక్క ఇనీషియల్ వెలాసిటీ ఎంత వచ్చింది? దాని యొక్క స్పీడ్ అంతా v. అయితే ఫైనల్ వెలాసిటీ ఎంత వచ్చింది? మళ్ళీ రీబౌన్స్ అయింది కదా వెనక్కి వచ్చేప్పుడు -v అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి. ఎంత టైము? t సెకండ్స్ అనమాట. అయితే బాల్ మూవ్స్ విత్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు దాని యొక్క ఇంపల్స్ ఏంటి? సో చేంజ్ ఇన్ మూమెంటం, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు దానికి మూమెంటం చేంజ్ అయ్యింది. అప్పుడు ఓకే, m1 v1 ప్లస్ m2 u2 ఈక్వల్ టు 0 కదా. అప్పుడు ఏమవుతుంది? చేంజ్ ఇన్ మూమెంటంలో m1 మైనస్ నెక్స్ట్ v2 ఎంత? ఇక్కడ దీని యొక్క వెలాసిటీ యూగా తీసుకోవచ్చు. ఓకే, ఓకే ఇప్పుడు మనం చూద్దాం. సో
ఒక బాల్ అనేది గోడని హిట్ చేసినప్పుడు దీని యొక్క వెలాసిటీ అంతా v అనుకుంటే, మళ్ళీ ఇది రివర్స్ డైరెక్షన్లో బాగున్నప్పుడు దానికి వెలాసిటీ ఎంత ఉంది, నెగిటివ్ డైరెక్షన్లో -v ఉంది. సో కన్సర్వేషన్ ఆఫ్ మూమెంట్ m1v1 ప్లస్ m2u2 = 0 అనుకుంటే m1v ప్లస్ నెక్స్ట్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ -v = 0. సో mv మైనస్ mv = 0. ఓకే, సో ఇక్కడ ఇంపల్స్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ మూమెంటం. m1 ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ డైరెక్షన్ ఉంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ -v మైనస్లో ఉంది కాబట్టి mv మైనస్ mu ఇనీషియల్ వెలాసిటీ ఇక్కడ ఎలా ఉంది, mv మైనస్ ఆఫ్ నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. సో mv ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా mv అవుతున్నప్పుడు రిజల్టెంట్ మూమెంటం 2mv అవుతుంది అనమాట. ఇది ఇంపల్స్ అనమాట. సో ఇంపల్స్లో చేంజ్ ఇన్ మూమెంటం అనేది 2mvగా ఉంది. ఓకే, సో ఫోర్స్ అంటే మనకి మూమెంటంలో ఫోర్స్ వల్ల dp/dt అంటే చేంజ్ ఇన్ మూమెంటం బై టైం, చేంజింగ్ టైం అనమాట. చేంజింగ్ మూమెంటం ఎంత ఉంది, 2mv ఉంది. అక్కడ ఎంత టైంలో చేంజ్ అవుతుంది, t సెకండ్లో అది యాక్ట్ అవుతుంది. సో ద ఫోర్స్ ఆఫ్ 2mv/t యాక్ట్స్ ఆన్ ద బాల్ డ్యూ టు ద వాల్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ బీయింగ్ అవే ఫ్రమ్ ద వాల్. రియాక్షన్ ఫోర్స్లో ఎంత ఫోర్స్ యాక్ట్ అయ్యిందంటే 2mv/t అనే ఫోర్స్ అనేది రివర్స్ డైరెక్షన్ ఈ బాల్ మీద యాక్ట్ అయ్యింది. ఓకే, ఇక్కడ చేంజింగ్ మూమెంటం కాదు, ఇంపల్స్ అంటే చేంజింగ్. ఓకే, ఇట్లా వచ్చి రివర్స్ డైరెక్షన్ వచ్చినప్పుడు దాని యొక్క ఇంపల్స్ అండ్ చేంజింగ్ మూమెంటం అనేది ఈ విధంగా ఉంది. ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ. ఇనీషియల్ వెలాసిటీ కూడా మనకు నెగిటివ్ డైరెక్షన్లో వచ్చింది కాబట్టి ఇక్కడ -v అవుతుంది. మైనస్ ఇక్కడ నెగిటివ్ సైన్ వచ్చింది. నెగిటివ్ సైన్ అనేది మన బాల్ అనేది రివర్స్ డైరెక్షన్లో వచ్చినట్టు. అప్పుడు చేంజింగ్ మూమెంటం అంతే ఎంత ఉంది, ఈ నెగిటివ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ని కన్సిడర్ చేయలేము, బై d. సో ఎంత రివర్స్ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ అవుతుంది అన్నారు కాబట్టి మైనస్ మనం చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. ఓకే, సో రివర్స్ డైరెక్షన్లో ఎంత ఫోర్స్ బాల్ మీద యాక్ట్ అయిందంటే 2mv/t అనే ఫోర్స్ యాక్ట్ అయిందని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద టెక్స్చువల్ యాక్టివిటీస్, టెక్స్ట్లో ఉన్న యాక్టివిటీస్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం చెప్పుకుంటే ఎలాగో 22 minutes వీడియో దాటిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కంటిన్యూ చేద్దాం. తర్వాత బ్లాంక్స్ 2 marks 4 marks క్వశ్చన్స్ చెప్పుకుంటే ఈ లెసన్ అయిపోయినట్టు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.